అంశు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇంట్లో మునక్కాడలు పాలు పోసి ఎలా చేసుకుంటారో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ముందుగా పాన్ పెట్టాను. పాన్లో ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోసి కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు వేసాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇదండి: మునక్కాడలు, టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, కొంచెం కొబ్బరి పేస్టు, పాలు. ముందుగా మనం స్టవ్ వెలిగించి నూనె పోసాం కదా, ఇప్పుడు దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసాను. అది కొంచెం చిటపట అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. టమాటాలు కూడా వేసాను. కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి టమాటాలు, ఎర్రగడ్డలు. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చిటికెడు పసుపు వేసాను. ఇప్పుడు మునక్కాడలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మునక్కాడలు వేసాను. కొంచెం కారం కూడా వేసేస్తున్నాను. ఎక్కువ కారం పట్టదు, పాలు పోస్తాం కాబట్టి కొద్దిగా తీగానే చేసుకుంటాము, తీగూరలాగా. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తాను. ఇది కొంచెం మగ్గనిస్తాము మునక్కాడల్ని. కొంచెం మగ్గిన తర్వాత పాలు పోసుకుంటాము, అప్పుడు కొబ్బరి కూడా వేసుకుంటాం. కొంచెం వాటర్ పోస్తాం ముందు ఉడికేదాకా. కొంచెం వాటర్ పోస్తాను, మునక్కాడలు ఉడకాలి కదా. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను అన్నమాట. ఇదిగోండి, కొంచెం మునక్కాడలు ఉడికాయి. ఉడికిన తర్వాత ఇదిగోండి 1/2 లీటర్ పాలు ఉన్నాయి. పాలు పోస్తున్నాను. పాలు పోసేసాను. పాలు పోసి ఇదండి ఒక ఎర్రగడ్డ, కొంచెం కొబ్బరి, టమాటా పేస్ట్ చేసి పెట్టాను, అది కూడా వేసేసాను. పోసి ఇది చిక్కగా ఉడికేదాకా పెట్టి మీకు మళ్ళీ నేను అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఈజీగా పాలు పోసుకొని ఎంతో రుచికరమైనటువంటి పాలు మునక్కాడల కూర చూపిస్తున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టారంటే ఆల్ అనే బటన్ మీద నేను పెట్టే ప్రతి వంట నోటిఫికేషన్గా మీకు వస్తుంది, ముందుగా మీరే చూస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరలా కూర అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇదో ఫ్రెండ్స్, మునక్కాయ పాలు రెడీ అయిపోయింది. మునక్కాయలు, మసాలా, పాలు పోసి తీస్తే తీయ కూర బాగుంటుంది. సూపర్ టేస్ట్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇంక అయిపోయింది, స్టవ్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, మునక్కాయ పాలు రెసిపీ రెడీ. ఇప్పుడు నా రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. ఉంటాను ఫ్రెండ్స్.